తీసుకొని పోతున్నాను, ఆ దేశము మిమ్మును కట్టివేయకుంటున్నట్లు మీరు నా కట్టలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకోనవలేను. నేను మీకు ఇచ్చిన దేశం మిమ్మల్ని కట్టివేయడం అంటే బయటికి గెంటివేయకుండా ఉండాలంటే మీరు నా కట్టలన్నిటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకోనవలేను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిన గనుక నేను వారి యందు అసహ్యపడితిని. మీరు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా శ్మశానానికి వెళ్ళినా తిరిగి వచ్చిన తర్వాత ముందు స్నానం చేసి శుద్ధీకరణ జరిగించుకోవాలి. లేకపోతే అపవిత్రత. చనిపోయిన వారి ఇంట్లో 7 దినాలు వారు అపవిత్రులుగా ఉంటారు. 3వ రోజున శుద్ధి చేయాలి, 7వ రోజున సంపూర్ణ శుద్ధి చేయాలి. వాక్యం చెప్తుంది, మీరు దారి గుండా వెళ్ళేటప్పుడు కుక్కలు లాక్కొచ్చి పడచ్చి ఏంటి గొడ్డు ముడుసులు గట్ట ఎందుకు సిగ్గుపడుతున్నారు? గోల్డెన్ కనపడుతుంది మనకు. అది మీ కాలికి తగిలినను ముట్టుకున్నాను, మీరు అపవిత్రుడు. ఏది ముట్టుకుంటారు? ఆ ఎముకలు. అది కోడెముకైనా సరే, పందెముకైనా సరే, ఏ ఎముకైనా సరే, అది చచ్చిన దాని ఎముక కనుక అది పశువులదైనా సరే మనుషులదైనా సరే ఏ ఎముక తగిలినా మీరు ఏమవుతున్నారు? అపవిత్రులు. శ్మశానానికి వెళ్ళడం అంటే ఏ లోకానికి వెళ్ళడం? మృతుల లోకం. అది అందుకు వెళ్ళినప్పుడు ఏమంటుకుంటుంది? వారు ఏమవుతున్నారు? వెళ్ళిన వారు అపవిత్రులు అవుతున్నారు. సగం తెలిసి ఈ మార్మాదిపేటలో ఏం చేస్తారంటే దినం రోజున తలారా స్నానం చేసి అవి కొట్టుకునే బట్టలన్నీ కట్టేసుకుని పెళ్ళాలండి అన్నీ పట్టేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయి ఆ దెబ్బ మీద అప్పటికే అరికేసి ముగ్గులు పెట్టేసి ఉంచుతారు. దాని మీద ఆయన ఎక్కడ పెట్టేసి పూలెట్టేసి పళ్ళెట్టేసి అగరత్తులు గెలిగించేసి ఆ ఎక్కడ పెట్టేసి టింగ్ 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 మనకు పెట్టేస్తారు. ఏం చేసి వెళ్ళారు వీళ్ళు? ఇక్కడేం పాత్రగా పెట్టుకోమంటారు, కేరళకి వెళ్తారు, ఇవన్నీ చేసి వస్తారు. పవిత్రంగా వచ్చారు, అపవిత్రంగా వచ్చారు. ఇప్పుడు అపవిత్రం. ఇప్పుడు తలస్నానం చేయాలండి, కంచి అని చేత తెలిసి తెలియకపోవడం. అదే హిందువులు అయితే వాళ్ళు మళ్ళీ శ్మశానానికి వెళ్ళడం. వాళ్ళు చేసే వాటిలో కూడా కొంత తప్పులు ఉన్నాయి.
నేను ప్రస్తావన చేయను. శ్మశానానికి చెప్పలేదు. ఆ శుద్ధి కార్యక్రమం కొందరు ఇళ్ళ దగ్గర చేసుకున్నాక కొందరైతే చాలా మట్టుకు ఇది వరకు చెరువు దగ్గరికి కానీ, కాలువ దగ్గరికి కానీ, గోదావరి ఒడ్డుకి కానీ వెళ్ళి చేస్తారు. దాన్ని ప్రాయశ్చిత్తము అపవిత్రతని పోగొట్టుకోవాలి. మీరు లేవియా కాండం చదివితే అదంతా అపవిత్రత ఎలా పోగొట్టుకోవాలో అది మీకు స్పష్టంగా కనబడుతుంది. దేవుడు ఏమంటున్నాడండి, మీరు ఉన్న దేశంలోని ఆచారములను పాటించడం వలన నేను మిమ్మల్ని చూచి అసహ్యపడుకుని. ఏం చేస్తున్నాడు చెప్పండి? అసహ్యపడుతున్నాడు. అప్పుడు ఆనందరావు గురించి కాదు, మొన్న 2-3 నెలల చెప్పి ఎవరి విషయంలో పెట్టాల్సి వచ్చింది. అందరిని అడుగుతున్నాను, సంవత్సరకాలు చేస్తున్నారు. నిజమైన మారు మనసు కలిగిన వారు ఎవ్వరు ఈ పనులు చేయరు. నాన్నగారు ఎప్పుడు చనిపోయారు? 1981లో చనిపోయారు. అమ్మ ఎప్పుడు చనిపోయింది? 2019లో చనిపోయింది. ఎప్పుడు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళలే. ఆ రోజులు కూడా ఏ రోజు ఆదరణ కోట్ల రోజులు కూడా మేము అక్కడికి వెళ్ళలే. అసలు లేదు, వాళ్ళ లేదు. అక్కడ ఏం పని నాకు? కనుక వాక్యాన్ని నేర్చుకోండి, లెక్కచ్చి వాక్యాన్ని నేర్చుకోండి. దానిలో కలిపి చెరిపేసేటట్టు వాక్యాలు నేర్చుకోవద్దు. ఒక్కటే ఒక ప్రశ్న, దేవుడు చెప్పినట్లు చేయాలా, మీరు చెప్పినట్లు చేయాలా? చెప్పండి. మీరు మరి మీకు నచ్చినట్టుగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? మీకు నచ్చినట్లుగా మీరు ప్రవర్తిస్తే దేవుడు అక్కడ ఎంత మాత్రము నిలిచి ఉండడు. దేవుడు నిలిచి ఉండాలి అంటే దేవునికి నచ్చినట్టు, దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనము నడవాలి. దేవునికి స్తోత్రం. అందులో లేచిన పండుగ చరణం పడుకుందాం. ఈరోజు ఎక్కువసేపు ఏమవసరం అవసరం, సభలు కూడా ఉన్నాయి కదా, తొందరగానే 12:30 అయ్యేటప్పుడు కదా ముగించేస్తాను. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని కీర్తించుము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని కీర్తించుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు నాకు ఒక ప్రత్యేకమైన రోజు. నా మట్టుకు నాకు అదేంటి అంటే పెద్దయ్య గారు జోసెఫ్ మల్రయ్య గారు 95 సంవత్సరాల క్రితం పుట్టినరోజు. ఆయన ఆదివారం పుట్టారు. మళ్ళీ ఆదివారం ఈరోజు ఎలాగ రావడం చాలా సంతోషకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. మరి కొంతకాలం పాటు అంటే మా నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి మా వంశంలో జ్యేష్ఠులు అందరూ ఆదివారం నాడు పుడతారు. మా పెద్ద పాప గారు ఆదివారం పుట్టారట, నాన్నగారు ఆదివారం పుట్టారు, నేను ఆదివారం పుట్టాను, నా పెద్ద కూతురు ఆదివారం పుట్టింది జ్యేష్ఠుడు. నా పెద్ద కూతురు కొడుకు మాత్రం అది పెద్దోడు ఆదివారం పుట్టాడు, మళ్ళీ రెండోడు ఆదివారం పుట్టాడు. ఎట్టించి నా మనోడు ఆదివారం పుడతాడు అనుకున్నాను. మా పాత్రం కంగారు నా కంగారు వాళ్ళు ముందు పుట్టేది. మరి జ్యేష్ఠుడే కదా. ఆదివారం డాక్టర్లు ఉండరంట అంటే కంగారు పెట్టేస్తే సరే పుట్టించేయమనండి అన్న. అందుకని జూలై 28 శుక్రవారం పుట్టాడు. లేదా 30 ఆదివారం పుట్టింది. మరి దేవుడు ఆయనను ఏర్పరచుకొని
సేవకునిగా పిలుచుకొని ఆయా ప్రదేశాల్లోనికి పంపించి చివరికి ఇక్కడికి రప్పించి ఇక్కడ సేవను స్థిరపరచి బలపరిచి ఉన్న సంస్థలో నుండి బయటకు వచ్చిన దానిని విస్తరింపజేసి ఎంత బహుగా అనేక ప్రాంతాల్లో దేవుని సేవ విలువగా విస్తరించడానికి ఆయనను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇందు నిమిత్తమును బట్టి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడుకును, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు నా వెనక పలకండి. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రములు. 1930వ సంవత్సరములో వీరస్వామి సీతమ్మ గారుల గర్భములో నుండి నువ్వు ఏర్పరచుకున్నటువంటి కుమారుడు నాన్నగారిని ఈ లోకాల్లోనికి తీసుకుని వచ్చి నీ సేవ చేయించుకొని ఇక్కడ స్థిరపరిచి సేవను స్థిరపరిచి పిల్లల ఆశ్రమాలను స్థాపింపజేసి విస్తరింపచేసినందుకు మీకు స్తోత్రములు. ఈ సమయంలో ఈ వాక్యమును మేము చదివి దానిని విభజించి ధ్యానం చేస్తుండగా మీ కృపను గ్రహించి ఆ వాక్యములో నుండి బలమైన సందేశాన్ని మాకు ఇవ్వమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్నానం చేస్తున్నాము, నాకు శరీరం అకస్మాత్తుగా బలహీనతకు లోనైంది. అంటే పాట పాడేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ నిలబడలేకపోయాను. నాకు అంత ప్రార్థన చేయాలి. మళ్ళీ రాత్రి దొంగ స్నానం వెళ్ళాలి, ఆ మెట్లు ఎక్కాలి. దేవుడు నాకు సత్తు ఇచ్చేటట్టు ప్రార్థన చేయాలి. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేరుస్తూ ఉన్నాడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను చూపించు దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్న. దేవునికి స్తోత్రాలు జరుగుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాం భార్య పేరు ఏం పేరు చెప్పాలి? వాళ్ళ అక్క పేరు తెలుసా? తెలుసు. మీరు సరిగ్గా మనసు పెట్టలేదు. మిల్కా. శారమ్మ గారు తండ్రి పేరు తెలుసా? ఎవరి కుమార్తె ఉంటుంది?
హారాన్ కుమార్తె. అవన్నీ ఇప్పుడు మీకు చెప్తే సరిగా అర్థం కాదు. హారాను ఎవరంటే నాహోరు కుమార్తె. నాహోరు ఎవరంటే నాహోరేనా? ఈ మరుపు వచ్చేసి ఏం చెప్తున్నానో నాకే అర్థం కాకుండా పోతుంది. అంటే తప్పు చెప్పేస్తానేమో. ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కని. హారాను లోతును కని. హారాను తాను పుట్టిన దేశమందరి కల్దీయుల ఊరు అను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందాను. అబ్రహామును నాహోరును వివాహం చేసుకునేది. అబ్రాము భార్య పేరు షారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. ఎందుకని చదువుకున్నది. మీకు ఏమైనా అనుమానం అంటే తర్వాత వచ్చాడు. ఎవరు కుమార్తె చెప్పండి. హారాన్ ఎవరు? హారాన్ ఎవరు? తెరహు కొడుకు. అబ్రహాం తండ్రి పేరు ఏం పేరు? తెరహు. అంటే పూర్వకాలం ఇవన్నీ ధర్మశాస్త్రం రాకముందు ప్రవేశపెట్టబడక ముందు ఉన్నటువంటి కార్యక్రమాలు. వాళ్ళ కుటుంబాల్లోనే వివాహాలు చేసుకోవడం వల్ల హారాను ముందు చనిపోయాడు. ఎక్కడ ఎందుకు చనిపోయాడు అంటే తెరహుకును అబ్రహాముకుని తండ్రి కొడుకులకి వాద వివాదాలు జరుగుతున్నాయి. తెరహు నిమ్రోదు యొక్క ఆస్థానంలో 70 మంది పెద్దల్లో ఒకడు. ఎవరు? తెరహు అబ్రహాము తండ్రి. నిమ్రోదు ఆ బాబెలు గోపురం కట్టినప్పుడు ఆ గోపురం చుట్టూ పునాది చుట్టూ 27 దేవతలను పెట్టాడు. అయ్యే మనకి 27 నక్షత్రాలు అంటారు. పన్నెండు రాసులు పెట్టాడు. జ్యోతిషాలు చూస్తారుగా, కుంభరాశి, మిథున రాశి, ఆ రాశి, ఈ రాశి అని. అవన్నీ ఎవడు పెట్టాడంటే ఆడ పెట్టాడు. ఎవడు? నిమ్రోదు పెట్టాడు. నిమ్రోదు. వీటన్నిటిని తెరహు ఇంట్లో బొమ్మలు తయారు చేసి పూజిస్తుంటే అబ్రహాము అవన్నీ చూసి చాలా బాధపడ్డాడు. చాలా కాలం అబ్రహాము ఇంట్లో లేడు. అబ్రహాము పుట్టినప్పుడు నిమ్రోదు వారిని చంపాలని చూశాడు. అబ్రహాము పుట్టినప్పుడట ఆ రాత్రి అందరూ ఆయన ఏరు నిమ్రోదు దగ్గర ఉన్న 70 మంది గొప్పవారందరూ, మరి వాళ్ళలో ఒకటి కదా తెరహు, వాళ్ళందరూ ఈ పార్టీ చేసుకుని రాత్రంతా తాగి తందనాలాడుతూ ఉన్నప్పుడు తెల్లవారుతున్నప్పుడు తూర్పు నుండి ఒక నక్షత్రం వ్యాపించి అంతా వ్యాపించేసింది. అది చూసి వాళ్ళు ఏం చెప్తారంటే, అరే నీ కొడుకు పడుతున్నాడు, వాడు ప్రపంచమంతా వ్యాపించేస్తాడు అని.
ఇది తెలిసి ఎవరికి చెప్పొద్దన్నారు, కానీ చెప్పకుండా ఉండలే, చెప్పేశారు. నేను చంపేస్తారేమో అని అబ్రహాం కొడుకు తీసుకురమ్మని మనుషులను పంపించాడు. ఈ వార్త కనుక తెరవ ఏం చేశాడంటే, తన ఇంటిలో ఉన్న దాది కుమారుడు ఆ వయసు కలిగిన వాడినే అబ్రహాం, తన కుమారుడైన అబ్రహాం అని చెప్పి అప్పగిస్తే వాడిని చంపేశాడు. ఇప్పుడు అబ్రహాం పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు తెలుసు? ఒక గుహలో పెట్టారు. గుహలో 10 సంవత్సరాలు పెరిగాడు. గుహలో 10 సంవత్సరాలు పెరిగిన తర్వాత వారు చావలేదు, ఎవరో పరిదారి కొడుకుని చంపేశారన్న వార్త రాజుకు చేరింది. ఎందుకంటే తన రాజరికానికి అడ్డొస్తాడేమన్న భయంతో రాజు ఉన్నాడు. మళ్ళీ వెతకడానికి పంపించినప్పుడు ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి చేరాడంటే, తన ముత్తాత మొదటి ముత్తాత అయినటువంటి పేరు చెప్పగలరా? నోవహు ఇంటికి చేరాడు. నోవహు ఇంటికి చేరినప్పుడు నోవహు దగ్గర పెరగడం ప్రారంభించాడు. నోవహు దేవునిని కూర్చి అబ్రహాముకు నేర్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నిమ్రోదు భయం వల్ల ప్రజలందరూ నోవహు మాట వినడం లేదు. మనకు నక్షత్రాలు వెలిగిస్తున్నాయి కనుక, సూర్యుడు వెలిగిస్తున్నాడు కనుక, చంద్రుడు వెలిగిస్తున్నాడు కనుక, నవగ్రహాలు, ఈ 12 రాసులు, 27 నక్షత్రాలు, ఇవన్నిటినీ ఈ నిమ్రోదు తయారు చేసి వాటినే దేవుళ్ళు దేవతలని పూజపు చేయడం మొదలుపెట్టాడు. ఇక అందరూ వాటి బొమ్మలు తయారు చేసుకొని పూజ చేయడం ప్రారంభించారు. అబ్రహాము నోవహు దగ్గర పెరిగినందుచేత దేవునిని ఎరిగిన వాడై ఉన్నాడు. అలాంటి సమయంలో తండ్రి ఇంటికి వచ్చాడు. ఇంచుమించు 40-50 ఏళ్ల ప్రాయంలో తండ్రితో వాద వివాదాలు చేసుకున్నాడు. తండ్రి కోపగించి మళ్ళీ రాజుగారు తనని ఎక్కడ ఇచ్చేస్తాడు అని రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా ఆ రోజున నా కొడుకు అని చెప్పి ఇచ్చేసాను కదా, వాడు ఇది వీడే, ఇదిగో దేవతలు దేవుళ్ళు లేవంటున్నాడు, మళ్ళీ మీ దగ్గరకు ఈ తగు వస్తుంది, ముందు నేనే వచ్చి చెప్తున్నా అని చెప్తే రాజు పిలిపించాడు నిమ్రోదు. తనతో పాటు అన్నయ్యన హారాను వెళ్ళాడు. హారాను వెళ్ళినప్పుడు నిమ్రోదు అబ్రహాంతో వాదం వేసుకున్నాడు. వాదం వేసుకున్నప్పుడు ఒక పెద్ద అగ్నిగుండం తయారు చేసి, ఆనాడు శత్రుఘ్న తర్వాత వచ్చింది, అంతకంటే పెద్ద అగ్నిగుండం తయారు చేసి, నేను ఎందులో వేస్తాను, నువ్వు బతుకుతావు, నా దేవుడు గొప్పవాడని చెప్పాడు. నేను కూడా మా తమ్ముడితో అన్నాడు హారాన్, ఇద్దరిని కలిపి అందులో వేసాడు. ఎవరిని చెప్పండి? అబ్రహాముని, వాళ్ళ అన్న అయినా హారాన్ని. ఆ అగ్నిగుండంలో వేసేసినప్పుడు హారాలు పడినట్టు కాలి చచ్చిపోయాడు. అబ్రహాం అలాగే ఉన్నాడు. 3 దినాలు అలా ఉన్నాడట అగ్నిగుండంలో. హారాన్ ఏమైపోయాడు? చనిపోయాడు. అప్పుడు నిమ్రోదు చూచి అబ్రహామును బయటకు రప్పించి, నీ దేవుడు గొప్పవాడే, నేను రక్షించాడని చెప్పి అతనికి నువ్వు నా ప్రాంతంలో ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్పి బహు
సంపదలు ఇచ్చి పంపించాడు. వారిలో కొందరు పనివారిని ఇచ్చాడు. ఆ పనివారిలో ఇవ్వబడిన వాడే ఎలియాజరు నిమ్రోదు చేత అబ్రహాంకి ఇవ్వబడ్డాడు. ఎలియాజరు నిమ్రోదు చేత ఇవ్వబడ్డాడు. నిమ్రోదు యొక్క బానిస ఎలియాజరు, అబ్రహాం పనివాడు. అలాంటి సమయంలో దేవుడు అతనితో అన్నాడు, ఇవి ఈ విగ్రహ ప్రదేశ స్థలంలో ఉండొద్దు, నేను చూపించే దేశానికి వెళ్ళిపో, అది నేను ప్రత్యేకపరుచుకున్నాను, అక్కడ నీకు నీ సంతానానికి ఇస్తానని చెప్పినప్పుడు తన తండ్రితో కూడా బయలుదేరాడు. వచ్చాడు. కానీ మార్గంలో కొంతకాలం అక్కడ మక్క వేసినప్పుడు తెరహు అక్కడ మృతి చెందిన తర్వాత మరణాప్పుడు బయలుదేరాడు అబ్రహాం. అప్పుడు కనానుకు వచ్చాడు. అక్కడ మకాం చేశాడు. అక్కడే అనేక పేర్లు పెట్టాడు. హెబ్రోన్లో మకాం చేశాడు. అక్కడ హెబ్రోన్ అని పేరు పెట్టాడు. కిరియత్ అర్బా అనే స్థలానికి హెబ్రోన్ అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడే దేవుడు ఆయనకి చెప్పాడు, చాలా విషయాలు జరుగుతున్నాయి. నీ సంతానము ఐగుప్తు దేశానికి వెళ్తారు, 400 సంవత్సరాలు అక్కడ బానిసత్వంలో ఉంటారు. తరువాత నేను వారిని మరలా ఎక్కడికి రప్పిస్తాను. దేవునికి స్తోత్రం, అందరం స్తోత్రం చెల్లించాలి. అంటే 4 తరాలు ఐగుప్తులో ఉంటారండి. ఇవన్నీ అయిన తర్వాత యెషయా కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. యాకోబు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు? ఇవన్నీ మనం తెలుసుకుంటే పై అధ్యాయాలన్నీ చదువుకుంటూ రావాలి. 41వ అధ్యాయం చూడండి. 41వ అధ్యాయంలో 8వ వచనం, నా సేవకుడమైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపరచుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పరచుము, నేను నిన్ను బలపరుచును, నీకు సహాయం చేయవాలను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనం అంటున్నాడు, నీ దేవుడేనని యెహోవానగు నేను, భయపరచుము, నేను నీకు సహాయం చేస్తున్నానని చెప్పుతూ నీ కుడి చేతిని పట్టుకొనుతున్నాను. ఏం పట్టుకున్నాడు? దేవుడు నిన్ను పిలిస్తే నిన్ను ఏర్పరచుకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడిచిపెట్టడు. కొన్నిసార్లు మన పొరపాట్ల వలన, మన తప్పిదాల వలన దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టు కనబడుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు మీ దగ్గర, ఆ పిల్లలు మీ మాట వింటారు, వాళ్ళు వింటరు, ఊరికి పరుగులు పెడుతుంటారు. ఈ బట్టుతుంది, ఓ పరుగులు పెడుతుంటాయి. పరిటాలుడా బట్టలు అనుకున్నాను. ఆ పరిటాలు పరిగెడుతుంటాడు. మా చుట్టుకాలు కూడా ఉన్నాడు, అడుగు పరిగెడుతుంటాడు. మా ఊడి పరుగు ఎక్కడికంటే అక్కడ తలుపు తీసుకుని కిందకి దిగి పరుగు ఓ పరిగెత్తేస్తుంది. ఎక్కడ పరిగెడతాడు అనుకుంటున్నారు? ఆ గుండీ దగ్గర
నీళ్ళ దగ్గరికి ఎందుకు అనుకుంటున్నారు? నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అదో తింటాడు. ఒకవేళ వద్దు అన్నామంటే అదే కంప్లైంట్ చెప్తాడు. పాప నాగమని నాతో పడలేకపోతుంది. ఇంకా కొన్నిసార్లు ఏం చెప్తాడు, అక్కడికి ఎక్కడ కొట్టలేదని నాకు మంచినీళ్ళు పట్టించు అంటాడు. నీళ్ళు ఇమ్మంటాడు, నీళ్ళు ఇస్తాను. తాగి 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 ఏం చేస్తాడంటే ఆ నీళ్లు బొక్కలన్నా పెట్టుకుని తర్వాత నేను ఆ తిరిగిస్తాను కొడతాడు. కొన్నిసార్లు ఈ నీళ్ళు నేల మీద వచ్చేసి దాని మీద అడుగులేసి తొక్కుతుంటాడు. సరే మాట వింటలేదని విడిచిపెట్టి ఎక్కడ పరిగెత్తిపోతున్నాడు. ఒక్కోసారి ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ గేట్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి రా అంటే టాగీ దగ్గరికి అంటాడు. రేపు బాగా వదిలేస్తే ఎక్కడిపోతున్నాడు, చూసి చూడటం వదిలేస్తే. కొన్నిసార్లు మనం దేవుని దగ్గర జ్ఞానం పోతున్నప్పుడు సర్జీకి దెబ్బలు రావాలనుకున్నప్పుడు వదిలేస్తాడు. ఈ పరిగెట్టేటప్పుడు ఏం చేస్తారో తెలిసాడో, ఏం చేస్తాడు, బోర్లా పడిపోతాడు. ఏం చేస్తారు, బోర్లా పడిపోతుంది. మీరు ఏం చేస్తారు, ఏం చేస్తారు మీరు చెప్పండి. అయ్యో 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 అంటే గొప్ప పరిగెట్టుకొని నేలను కొట్టి దాన్ని కొట్టి దాన్ని కొట్టి చెట్టుని కొట్టి అలా చేస్తుంటారు. నేనైతే అలా చేస్తాను. నేను చూడనట్టు ఉంటాను ఇక్కడ. అని నామతో నాకు కనపడుతున్నాడు, నామతో వస్తాడు కదా, లేచిపోయి దుర్గురులే నడుస్తుంటాడు. కొన్నిసార్లు లేవడం అలాగే చూస్తుంటాడు. అప్పుడు చూసి పడ్డవా, ఏం లేదులే అన్నట్టు లేస్తాడు. దేవుడు కూడా కొన్నిసార్లు మనం అలాగే చూస్తుంటాడు. తెలిసి తెలియని పనులతో ఉత్సాహం ఎక్కువైపోయి కొన్ని పనులు, ఆ ఉత్సాహం ఎక్కువైపోయి ఎక్కువ పరిగెత్తడం వల్ల ఏమవుతాం, బాగా పడి దేవుడు పడేయడా. నువ్వు పడ్డావా, ఎవరు పడేసాడు, జాన్సీ ఎవరు పడేసాడు, గౌతమి పడేసిందా, ఎడపోయింది గౌతమి. దేవునికి స్తోత్రం, అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా. భయపడుకుము, నేను నీకు సహాయం చేసేదనని చెబుతూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నాడు ఆయన, నీ కుడి చేతితో నన్ను పట్టుకొని. ఆ పాట నీ ఆత్మతో నన్ను నడుపు,
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన చేతులు ఏం చేస్తున్నాడట? పట్టుకుని ఉన్నాడు. మనం ఎక్కడ నడిచినా, కాలు తోలినా, తొట్టిల్లినా, ఏం చేసినా ఆ చేయి పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? దాటలేని వాటినన్నిటిని దాటేయగలం. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. మనం ఎలాంటి వారమట? కింద అంటున్నాడు, పురుగు వంటి యాకోబు, సర్పజనమై ఇశ్రాయేలు, భయపడుకుని నేను నీకు సహాయము చేయుచున్నాను. ఎలాంటి వారట? చెప్పండి. ఎలాంటి వారం మనం? పురుగు వంటి జనం. పురుగులు. కీర్తనకారుడు దావీదు అంటున్నాడు కీర్తనలో, నేను పురుగులు. నేను ఎవరిని? నేను పురుగునయ్యా. మంటిలో తిరిగే పురుగులు, మంటిలో కదలాడే పురుగులు. దేవునికి స్తోత్రం. మంటిలో పురుగులు, మంటి పురుగు అయిన మనము ఎక్కడున్నాము? మట్టిలోనే